ప్రశ్న వచ్చేసి ఇండియన్ హిస్టరీ నుంచి ద పర్షియన్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ది మహాభారత ఈజ్ టైటిల్డ్. సో మామూలుగా మనకి హిందూ గ్రంథం మహాభారతం ఉంటుంది. సో మహాభారతం అందరికీ తెలిసే ఉంటుంది. పాండవులకి కౌరవులకి మధ్య జరిగినటువంటి అతిపెద్ద యుద్ధం కూడా కురుక్షేత్రం ఇక్కడ జరిగింది 18 రోజులు. అయితే మహాభారతం అనేది హిందూ పురాణం సంస్కృతంలో ఉంటుంది. కాబట్టి మహాభారతం అనేది ఏ భాషలో ఉంటుందంట? సంస్కృతంలో ఉంటుంది. అయితే మన దేశాన్ని ముస్లిం పాలకులు పరిపాలించేటప్పుడు ఢిల్లీ సుల్తాన్లు, మొఘల సామ్రాజ్యం, బహుమని వీళ్ళు ఉన్నారు కదా, ఆ టైంలో మహాభారతాన్ని ఒక భాషలోకి మార్చారు. సో ఇది వచ్చేసి పర్షియన్ ట్రాన్స్లేషన్ అనమాట. ఈ సంస్కృతం నుంచి పర్షియా భాషలోకి ట్రాన్స్లేట్ చేశారు, అనువాదం చేశారు అనమాట. సో అనువాదం చేశారు. అనువాదం పేరేంటి? ఇప్పుడు మహాభారతం మనం పిలుస్తున్నాం సంస్కృతంలో, దాన్ని పర్షియాలోకి మార్చిన తర్వాత ఒక పేరు పెట్టారు దానికి. ఆ పేరేంటి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ వచ్చేసి అన్వర్ ఐ సుహైలి రజంనామా తర్వాత హష్టు బశిష్ఠ అనమాట. ఐఆర్ దానిష్. ఆన్సర్ వచ్చేసి మనకు వచ్చేసి రజ్మనామా అనమాట. రజ్మనామా అని పేరు పెట్టారు. ఇది మహాభారతం పర్షియాలోకి మార్చిన మహాభారతం పేరు వచ్చేసి రజ్మనామా అనమాట. ఇది ఎవరి టైంలో చేశారంటే అక్బర్ టైంలో. సో అక్బర్ టైంలో అనమాట. సో అక్బర్ టైంలో మనకి బదౌని అని చెప్పేసి ఒక అతను ఉండేవాడు. సో బదౌని అంటారు, బరౌని అంటారు. ఇతను ఒక హిస్టోరియన్, క్యాలిగ్రాఫర్ కూడా. ఇతను ఈ ట్రాన్స్లేట్ చేశాడు. ఇతను ఆల్మోస్ట్ 1 to 4 years అనమాట, 1 to 3 years మధ్యలో ఈ యొక్క హిందూ పురాణాన్ని చాలా వరకు మన రామాయణంని, మహాభారతాన్ని పర్షియా భాషలోకి ట్రాన్స్లేట్ చేశాడు. అనువాదం జరిగింది ఆ రోజుల్లో. కాబట్టి అప్పుడు చేసినటువంటి మహాభారత యొక్క పేరే ఈ రజనామా అనమాట. ఇది ఎవరి టైంలో జరిగిందంటే అక్బర్ టైంలో, అంటే మొఘల సామ్రాజ్యంలో ఈ యొక్క ట్రాన్స్లేషన్ అనేది జరిగిందనమాట. ఇలాంటివి చాలా టైమ్స్ రిపీట్ అయి ఉన్నాయి, పోటీ పరీక్షల్లో చాలాసార్లు వచ్చున్నాయి అనమాట. ఇలాంటివి చూసుకోండి. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎప్పుడు కూడా మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో పెడుతూ ఉంటాం. అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. తర్వాత మనం తెలంగాణకి సంబంధించి, ఆంధ్రాకి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి పర్సనల్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం అనమాట. చాలా బాగుంటుంది. తక్కువ మందిని తీసుకుని వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాము. ప్రతి సబ్జెక్ట్లో మోస్ట్ ఫోకస్ టాపిక్స్ చెప్తాము, టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాము, షెడ్యూల్స్ ఇస్తాము, A to Z అన్నీ ఉంటాయన్నమాట. మీ యొక్క ప్రోగ్రెస్ ట్రాక్ చేస్తూ మీరు ఎక్కడ వీక్గా ఉన్నారు, అక్కడ ఎలా పెంపొందించుకోవాలి, ఆడ ఎలా ఇంప్రూవ్ అవ్వాలి కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా పర్సనల్ గైడెన్స్ జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ యొక్క వాట్సాప్ని కాంటాక్ట్ అవ్వండి. సో మీరేది ఎన్రోల్ చేసుకోండి. చాలా తక్కువ మందిని అయితే మనం తీసుకుంటాం.